మోక్ష ప్రయాణము కూడా అన్నాడు కృష్ణుడు. అట్లే మనిషికి జీవికి మోక్షం కలగాలంటే భక్తి చేయాలి. కాబట్టి భగవంతుని కృపకు మోక్ష ప్రాప్తికి చిత్త నైర్మల్యమునకు అంటే అంతఃకరణ శుద్ధికై ఇవి చాలా ముఖ్యమైనవి. ఏది? భక్తి, ధ్యానము. ఈ రెండుతోటి మనము ఆ మోక్షానికి అంటే దైవ ద్వారం వరకు మనం వెళ్ళగలము. ముక్తికి అర్హత, యోగ్యత కావాలి. దానికి అర్హత కూడా మనం పొందాలి. అర్హత ఉంటే, యోగ్యత ఉంటేనే మనము పిల్లవాడి క్లాసులో తరగతిలో పాస్ అవుతాడు, ఫస్ట్ సెకండ్ వస్తాడు. అర్హత యోగ్యత సంపాదించలేదనుకో వాడికి నార్మల్ మినిమం మార్కులే వస్తాయి. అలాగే మనము భక్తి ద్వారా భగవంతుణ్ణి మెప్పించాలి. భగవంతునికి మనం ఇష్టం కావాలి. వాళ్ళకు ఇతర విషయాలు కావు. వేరే ఎన్ని చేసినా కూడా భక్తి లేని పూజ వ్యర్థమే. లోపల ప్రేమతోటి చేయండి, ఇష్టము శ్రద్ధతోటి చేయండి. నువ్వు ఎన్ని చేసినా పూజలో వచ్చిన పన్నీరు అవన్నీ భగవంతుడికి అవసరం లేదు. అవన్నీ ఇటువంటి బోధనల ప్రపంచంలో ప్రతి మానవుడు దైవ మార్గంలో ప్రయత్నించుటకు ధ్యాన యోగం చేయాలి. భక్తి చేయండి, మళ్ళీ ధ్యానం కూడా చేయాలి. దేవుని బిడ్డలమని ముద్ర వేయబడిన ఎక్కడని ఉండదు. అందరూ దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలు లేరు అనడానికి రాదు. ఒక్క జీవి కూడా లేరు. అందరూ భగవంతుని జీవులే, అంటే బిడ్డలే. ఎక్కడని లేరు, అంతటా ఉన్నారు భగవంతుని బిడ్డలు. అనన్య భక్తి, నిర్మల చిత్తం గలవారే దేవుని బిడ్డలు. ఎటువంటి వారు దేవుని పిల్లలు అంటే అనన్య భక్తి. మన ముఖము అద్దం మీద ఏం చెందలేకుంటే మంచిగా ప్రకాశవంతంగా మనం ఎట్లుంటే కనబడుతుంది. దుమ్ముద్దులు ఉన్నదనుకో మన ముఖం చూసుకున్నా కనబడదు. అలాగే నిర్మలమైన భక్తి, నిస్వార్థమైన భక్తి, అటువంటి వాళ్ళే భగవంతునికి బిడ్డలట. లేకపోతే మీద భక్తి చేసేవాళ్ళు కాదు. అటువంటి వారిని అతడు భగవంతుడు కరుణించును, వారికి ఆత్మజ్ఞానం ప్రసాదించును అని కృష్ణుడు ఇక్కడ భక్తులకు చెప్తున్నాడు. ఎటువంటి వారిని కరుణిస్తాడు? నన్ను భగవంతుడు చూడలేదు, వాళ్ళకి మంచిగా జరుగుతుంది, నాకు కష్టాలు వస్తున్నాయి అంటే మన సేవలో మన భక్తిలో కానీ ఎటువంటైనా తప్పు అయితే భగవంతుడు ఇంకా కర్మలు ఉండొచ్చు. అక్కడ ఇంకా ఎన్ని రోజులు పడుతుందో అవి కర్మలు మనం అనుభవించడానికి. ఆ కర్మలన్నీ తీరిపోయినాక అప్పుడు మనకు ముక్తి జరుగుతుంది. पर हा ध्यान योग ध्यान करा हे कोणाही महाराजांना सांगलं नाही आजपर्यंत. पूजा करा, पाठ करा, तुळशीला पाणी घाला, पंढरीला जा, हे करा, ही सांगलंच नाही. पण या देहाविषयी कोणाही महाराजांना उघड करून सांगलं नाही. म्हणून माझंच नाही, फुलाजी बाबाचाच मार्ग नाही. तुम्ही एकनाथाच चांगलं वाचा, ज्ञानेश्वरी वाचा, हरिपाठ वाचा. काय हा पंढरी आत्मा हा विठ्ठल जे म्हणलं महाराज निश्चय झाला. त्याच शब्दावरून मला माझ्या याच्यामध्ये अंतरामध्ये ज्ञान झालं. एका शब्दावरून मग कुंडलनी है, पराशक्ती है, आत्मशक्ती है, जीव है, शिव है, हे का तर ह्याच ध्यान मार्गातूनच मला हे सर्व ज्ञान प्राप्त झाले आणि लोकांनाही काही काही सुख मिळालं लागलं. बाकी काही नाही.